సోదరులారా గమనించండి. ఒక కుటుంబంలో ఎంత కష్టపడి బండి లాగినా ఆ కుటుంబంలో సమస్యలు రాకపోవు. గుర్రం ఎంత కష్టంగా బండి లాగినా ఆ గుర్రానికి జాడి దెబ్బలు తప్పవు. పండ్లు ఎంత మంచి పండ్లు కాసిన చెట్టుకైనా రాళ్ళ దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇవన్నీ చెట్లు, కానీ దానికి రాళ్ళ దెబ్బలు తప్పవు. అదేవిధంగా ఎంత మంచి వ్యక్తి ఎంత మంచిగా వెదగని కోటీశ్వరుని టాటా బిర్లోనికైనా కానీ ప్రజల నుండి విమర్శలు తప్పవు. టాటా బిర్లా వారికైనా విమర్శలు తప్పవు. కోటీశ్వరుడే, మరి ఎట్లా కోటీశ్వరుడు అయ్యిండు, ఎవరిని ముంచిండు అన్నది ఒక ప్రశ్న. లేనోడైతే వాడు బీదవాడు లేనోడయా, ఇది ఒక ప్రశ్న. అంటే కష్టపడి ఎంత కష్టపడి బతుకు, ఎంత పెద్ద గొప్పోడైనా, ఎంత చిన్న బీదోడైనా, ఎంత పెద్ద గొప్పోడైనా విమర్శలు తప్పవు. అసలు లేనోడికైనా విమర్శలు తప్పవు. మధ్యంతరంగానికైనా విమర్శలు తప్పవు. అంటే మనిషి జీవితమే విమర్శల జల్లు అనేది గుర్తుంచుకోవాలి. మనిషి జీవితం విమర్శల జల్లు. ఎంత మంచి కాపు కాసిన చెట్టుకైనా రాళ్ళ దెబ్బలు తప్పవు. ఎంత కుటుంబాన్ని ఎంత మంచిగా నడిపించినా కానీ సమస్యలు తప్పవు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది అందుకనే జీవితమే సమస్యల కొలిమి అనే విషయాన్ని మర్చిపోవద్దు దయచేసి. అందరూ ఇది మనం గమనించాలి కదా. ప్రతి విషయాన్ని గమనిస్తుంటే ముందుకు వెళ్తేనే మనం ముందుకు వెళ్తాం, లేకపోతే వెళ్ళలేము మరి.